కుశాలపురం అనే గ్రామంలో కీర్తి మరియు కావేరి అనే ఇద్దరు స్నేహితులున్నారు. వాళ్ళిద్దరూ చాలా సరదాగా, సంతోషంగా ప్రతి విషయం మాట్లాడుకుంటూ, ప్రతి కష్టం చెప్పుకుంటూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ కొద్ది రోజులకి కీర్తి వాళ్ళ తండ్రికి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల పట్నం వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే కీర్తి పట్నంలో చదువుకుంటూ ఉండేదే గాని కావేరి మాత్రం పల్లెటూల్లోనే ఉండిపోయింది. ఎందుకంటే తన తండ్రి వ్యవసాయం పని చేస్తుండేవాడు. తను పెద్ద చదువుల కోసం పట్నానికి వెళ్ళక ఊళ్ళోనే ఉంటూ కుట్లు అల్లికలు నేర్చుకుంది. ఒకరోజు కావేరి తండ్రి తన కూతురితో ఇలా అంటున్నాడు. అమ్మా, నువ్వే ఎంతకాలమని ఇలా మమ్మల్ని చూసుకుంటూ ఉంటావు? నీకో మంచి సంబంధం చూశాను. పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. అబ్బాయి చాలా మంచోడు. పైగా మనూళ్ళోనే ఉంటాడు. నువ్వు కూడా మా కళ్ళెదురుగానే ఉంటావు. నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురివి. నిన్ను వేరే ఊళ్ళోకి పంపించి ఎక్కడో బతుకుతుంటే మేమిక్కడ నిన్ను చూడకుండా ఉండలేంగా. అందుకే ఊళ్ళోనే సంబంధం చూశాను. నీకు పెళ్లి చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. నీకు కూడా అబ్బాయి తెలిసినోడే. మీ అమ్మకు కూడా ఆ సంబంధం బాగా నచ్చింది. ఇంకో 15 రోజుల్లో పెళ్లి. తండ్రి తనకు ఆర్డర్ వేసినట్టు అనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రి ఎలా చెప్తే అలాగే తలదించుకుని పెళ్లి చేసుకుంది కావేరి. అలా కొద్ది రోజులు గడిచాక కావేరికి ఒక అబ్బాయి పుట్టాడు. భర్తని పొలం పనులకి పంపించి తనింట్లో ఉంటూ ఊళ్ళో ఉన్న వాళ్ల బట్టలు కుడుతూ జీవనం సాగిస్తూ ఉండేది. అయితే అటు కీర్తి బాగా చదువుకుంది. చదువు తర్వాత ఒక మంచి ఉద్యోగం కూడా వచ్చి పని చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు కావేరి మరియు కీర్తి హఠాత్తుగా గుళ్ళో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకే గుడికి రావడంతో ఒకరినొకరు చూడగానే చాలా సంతోషిస్తూ ఒకరి దగ్గరికొకరొచ్చి మాట్లాడుకోవడం మొదలెట్టారు. చాలా రోజులైంది నిన్ను చూసి. నేను సిటీకి వెళ్ళిపోయాక అసలు చూడడమే కుదరలేదు. కనీసం నువ్వు ఒక ఫోన్ కూడా వాడవు. సోషల్ మీడియాలో ఉండవు. నిన్నెలా కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు అనుకునేదాన్ని. నా మనసులో ఎప్పుడూ నిన్ను తలుచుకుంటూనే ఉండేదాన్ని. నాకే సమస్య వచ్చినా చిన్నప్పుడు నీకే చెప్పుకునేదాన్ని. ఆ తోడు లేక ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు. పోనీలే, ఇన్ని రోజుల తర్వాతైనా నువ్వు కలిసావు. నాకది చాలు. ఇంకా ఏంటి విషయాలు కావేరి? అసలు నువ్వు ఊరొదిలి వెళ్ళిపోయాక ఒక్కసారైనా వచ్చి కలుస్తావని ఎన్ని రోజులు ఎదురు చూశానో. నా పెళ్లికైనా పిలుద్దాం అనుకున్నా. నువ్వెక్కడుంటావో తెలీదు. అందుకే పిలవలేదు. అసలు నీతో మాట్లాడాలని చాలాసార్లు అనిపించింది. కాని నువ్వు ఎక్కడుంటావో తెలీదు, ఎలా కలవాలో తెలీదు. అలాగే ఉండిపోయాను. పోనీలే, ఈరోజన్నా నాకు నువ్వు కలిసావు. కనీసం ఒక్కరోజైనా మనసు విప్పి మాట్లాడుకునే రోజొస్తుందని అనుకోలేదు. అది కూడా ఈ భగవంతుని సన్నిధిలో. ఆ భగవంతుడు మనిద్దరినీ కలిపినట్టనిపిస్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి కావేరి, నీకు పెళ్ళైపోయిందా? నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. నా మనసుకి నిన్ను చిన్నప్పుడు చూసిన కావేరిలాగే కనిపిస్తున్నావు. అప్పుడే జీవితాల్లో ఎన్నో మార్పులైపోయినట్టున్నాయి. ఇంతకీ పిల్లలెంతమంది? బావగారేం చేస్తుంటారు? నీకు తెలిసిన విషయమే కదా. నువ్వు మీ ఇంటికొక్కదానివే. నేను కూడా మా ఇంటికొక్కదాన్నే. మా నాన్న నన్ను వేరే ఊరికి ఇవ్వలేదు. ఊళ్ళోనే సంబంధం చూసి పెళ్లి చేశారు. కనీసం చేసుకుంటావని కూడా అడగలేదు. చూశాను, మంచి సంబంధం, చేసుకో అన్నారు. మా నాన్నగారికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. అలా అని చేసుకోకపోవడానికి కారణమూ లేదు. అందుకే ఆయన ఎలా చెప్తే అలాగే చేశాను. తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. వాడు స్కూల్కి వెళ్ళాడు. నేనిదిగో దేవుడి దర్శనం కోసం వచ్చాను. సరేగాని నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఇలాగే తిరుగుతున్నావా ఏంటి? నా గురించి ఏం చెప్పమంటావు? మన ఊరి నుండి వెళ్ళిపోయాక నాన్న నాకు సిటీలో ఉన్న కాలేజ్లో జాయిన్ చేశారు. తర్వాత అక్కడే చదువుకున్నా. అక్కడే ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నన్ను చేసుకుంటానన్నాడని మా తల్లిదండ్రుల దగ్గర ప్రస్తావన తీసుకొచ్చాడు. అబ్బాయి అంటే నాకు ఇష్టమే. సరే అని ఒప్పుకున్నా. తర్వాత పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత కూడా జాబ్ చేస్తున్నా. అలానే నడుస్తుంది జీవితం. అలాగని రాజేష్ చెడ్డవాడు కాదు. చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. పైగా నేనంటే చాలా ఇష్టం. అబ్బా, నీ గురించి ఇలా చెప్తుంటే నాకు సంతోషంగా ఉందే. పోనీలే, నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకో.
అసలు ఇలాంటి మంచి జీవితం రావాలంటే అదృష్టం ఉండాలి. అప్పుడే కీర్తితో వచ్చినావిడ కీర్తికి బొట్టు పెట్టి ఆ తరువాత కావేరికి కూడా బొట్టు పెట్టబోతుంది. అయ్యో వద్దండి, నాకు బొట్టు పెట్టకండి, నా భర్త చనిపోయాడు. అక్కడున్న కీర్తి మరియు కీర్తి స్నేహితురాలు ఆశ్చర్యంగా ఒక్కసారి కావేరి వైపు చూస్తారు. వెంటనే కీర్తి, ఏంటి కావేరి, బావగారు చనిపోయారా? అసలు ఈ విషయాలేం చెప్పలేదు. అంతా బానే ఉందని ఇప్పటివరకు చెప్పావు. ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నావు కావేరి? నీ కష్టం కూడా చెప్పుకోలేనంత పరాయిదన్నా నేను. అలా ఏం లేదు, నువ్వు చాలా రోజుల తర్వాత కలిసావు కదా, ఇప్పుడు అవన్నీ చెప్పి నిన్నెందుకు బాధ పెట్టడం అని, అంతే. అసలు ఇంతకీ ఏం జరిగిందే? బావగారికి ఏం చేసి కొడుకుని పోషిస్తున్నావు? డబ్బులెలా వస్తున్నాయి? ఎప్పటిలాగే పొలానికి వెళ్తున్నారు. పొలానికి వెళ్ళాక పొలంలో పని చేస్తుంటే ఒక పాము వచ్చి తనని కాటేసింది. అప్పటికే పొలంలో ఉన్న వాళ్ళంతా తనని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు. అప్పటికే ఆయన చనిపోయారు. పొలం కౌలుకిచ్చేశాను. వచ్చిన కొంత డబ్బులు అబ్బాయి పేరు మీద దాస్తున్నాను. ఇంటి ఖర్చులంటావా? చదువు ఆపేశాక టైలరింగ్ నేర్చుకున్నానుగా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరి బట్టలు కుడుతుంటాను. పర్లేదు, కుట్లు అల్లికల వల్ల డబ్బులొస్తున్నాయి. వాటితోనే ఇల్లు గడుస్తుంది. ఇక నీకు తెలిసిందేగా, అమ్మా నాన్నకి నేను ఒక్కదాన్ని అని. వాళ్ళని కూడా నేనే చూసుకుంటున్నాను. ఇక కుటుంబ భారం అంతా నా మీదే పడింది. ఇలా ఉంది నా పరిస్థితి. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, అది చూస్తే నాకు ఆనందంగా ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్టు నీ జీవితం నా జీవితానికి పెద్ద తేడా ఏం లేదు కావేరి అని బాధపడుతూ కీర్తి చెప్పడంతో కావేరి ఒక్కసారిగా కంగుతింది. ఏమంటున్నావు కీర్తి? ఒక్కసారి హఠాత్తుగా నువ్విలా బాధపడుతుంటే నాకేదోలా ఉంది. అసలేం జరిగిందో చెప్పు. కావేరి అలా అనడంతో కీర్తి తన బాధ చెప్పటం మొదలెట్టింది. ఏం చెప్పమంటావు? పెళ్ళైంది. రాజేష్ నన్ను చాలా బాగా సంతోషంగా చూసుకునేవాడు. అయితే పెళ్ళైన సంవత్సరం తరువాత మా పెళ్లి రోజుకి నాకేదో సర్ప్రైజ్ ఇవ్వడానికి రాజేష్ బయటికి వెళ్ళినప్పుడు తనకి అనుకోని పరిస్థితిలో ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో తనకి చాలా దెబ్బలు తగిలాయి. అప్పటి నుండి తను బెడ్ మీదే ఉంటున్నాడు. పైకి లేవటం లేదు. ఇక ఇంటి బాధ్యత అంతా నాపైనే పడింది. ఇంకో విషయం ఏంటంటే రాజేష్ కూడా ఒక్కడే అబ్బాయి. నేను కూడా అమ్మ నాన్నకి ఒక్కదాన్ని కదా. ఇక వాళ్ళకి కూడా వయసు అయిపోవడంతో నా దగ్గరే ఉంటున్నారు. అందరినీ చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఇలా బ్రతుకుతున్నానంతే. తనకెప్పటికీ నయమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మొక్కని దేవుడు లేడు, చూపించని హాస్పిటల్ లేదు. ప్రతి డాక్టర్ నయమైపోతుందని అంటున్నారు. చూడాలి ఎప్పటికి తను మళ్ళీ లేచి తిరుగుతాడో. ఇప్పటికీ 3 సంవత్సరాలవుతుంది. అలాగే ఉన్నాడు. అవునా, ఇంత జరిగిందా? అసలు ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు బానే ఉన్నావనుకున్నాను. నీ జీవితం కూడా ఇలా ఉందని తెలిసాక చాలా బాధగా ఉందే. అయినా మన ఇద్దరి జీవితాల్ని ఆ భగవంతుడు ఎందుకిలా చేశాడు? కనీసం ఒకరి కష్టం ఇంకొకరికి చెప్పుకోకూడని పరిస్థితిలో ఉండిపోయా. పోనీలే, ఇన్నాళ్లకైనా మనం కలిసి ఇలా ఒకరి బాధ ఒకరు తెలుసుకోవటం మంచిదేలే అని మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజంతా సమయం గడుపుతూ ఉంటారు. కష్టాలందరికీ వస్తాయి, కానీ దాన్ని ఎదుర్కొని నిలబడే ధైర్యం ఆ భగవంతుడి వల్లే మనుషులకొస్తుంది అని అనుకుంటూ తమ తమ ఊళ్ళకి ప్రయాణమవుతారు. వెళ్ళి మళ్ళీ ముందులాగానే తమ తమ జీవితాల్లో నిమగ్నమైపోతారు. కీర్తి మరియు రాజేష్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్దామనుకుంటున్నారు. నాకు మంచి ఉద్యోగం వచ్చింది కదా, నువ్వు కూడా ఏదైనా పనిలో జాయిన్ అయిపోవచ్చు. ఇద్దరం కలిసి సంపాదించుకుంటే మన ఇల్లు చాలా బాగా నడుస్తుంది. కొంచెం డబ్బు వెనకేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఉద్యోగం చేయడం నా చిన్ననాటి కోరికని నీకు తెలుసు కదా. ఏదో ఒక ఉద్యోగం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం వచ్చే వరకు ఆగుతాను. తర్వాత పనిలో చేరతాను. అయినా నీకెలాగూ ఉద్యోగం వచ్చింది కదా, అందుకే మన ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటే మంచిది. ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా కలవటం? మనం పెళ్లి చేసుకుంటే మనకి గౌరవం లభిస్తుంది. ఇలా మనం ఏం చేసినా సమాజం మనల్ని తక్కువగా చూస్తుంది. నువ్వు చెప్పేది నిజమే కీర్తి, నేను వెంటనే మాట్లాడతాను.
అని చెప్పి కీర్తి తన ఇంట్లో మరియు రాజేష్ కౌసల్యకి వాళ్ళు ప్రేమించుకున్న విషయాన్ని తెలియజేస్తారు. ఏంట్రా, ఉద్యోగం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం మొదలెట్టావు? అంత పెద్దోడివైపోయావా? నీ పెళ్లి కోసం నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు. మేమున్నామన్న సంగతి మర్చిపోయావా? అలా అంటావేంటమ్మా? నేను ప్రేమించానన్న సంగతి చెప్పాను. నాకు పెళ్లి చెయ్యమని అడిగాను. అంతేకాని పెళ్లి చేసుకుని ఏకంగా ఇంటికి తీసుకురాలేదు కదా. నీకు మర్యాద ఇచ్చాను కాబట్టే కదా చెప్తున్నా. అయినా ప్రతి విషయంలో నీకేం కావాలని అడిగి మరీ తెచ్చిచ్చేవాళ్ళు. ఇప్పుడేమో నాకు నచ్చిందని చెప్తుంటే తిరిగి నా మీదే అరుస్తారేంటి? నీకేది బావుంటుందో తెలుసుకొని మరీ ఇచ్చేవాళ్లం. అంతేగాని ఏది పడితే అది తెచ్చిచ్చేవాళ్లం కాదు. పైగా నువ్వు తెస్తున్నది ఇంటి కోడల్ని. మన పరువు మర్యాదలకి కట్టుబడుండాలి. అది నువ్వు తెచ్చే అమ్మాయిలో ఉందో లేదో కూడా మాకు తెలీదు. అలాంటిది నిన్ను నమ్మి ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టడం ఎంతవరకు సబబు? అలా ఏం లేదమ్మా. నేను అన్నీ చూసుకునే తనని ప్రేమించాను. తను చాలా మంచిది. మన ఇంటి పరువు తీసే రకమైతే కాదు. రేయ్, నీకు తెలుసు కదా మనది చాలా పెద్ద కుటుంబమని. మన కుటుంబంలో అందరూ నువ్వు చేసిన పనికి ఏమనుకుంటారో తెలీదు నీకు. ఇప్పుడు వాళ్ళందరి ముందు తలెత్తుకోగలమా చెప్పు? అసలు వాళ్ళందరికీ ఎలా మొహం చూపించాలో అర్థం కావట్లేదు నాకు. అసలు అమ్మాయి వస్తుంది మన ఇంటికి, తెచ్చుకుంటుంది మనం, పెట్టాల్సింది తినాల్సింది మనం. మధ్యలో వాళ్ళిష్టాలేంటి? నాకు అర్థం కావట్లేదు. రాజేష్ ఇలా అనడంతో ఇంకా మొండికేస్తాడనిపించి కౌసల్య వివాహానికి ఒప్పుకుంది. అటు కీర్తి వాళ్ళ అమ్మ నాన్న కూడా వివాహానికి ఒప్పుకున్నారు. కీర్తి మరియు రాజేష్కి పెళ్లి జరిపించడానికి సన్నాహాలు చేస్తారు. అయితే వివాహం రోజున తనకొక మంచి జాబ్ వచ్చిందన్న సంగతి తెలుస్తుంది కీర్తికి. వెంటనే వెళ్లి రాజేష్కి చెప్తుంది. రాజేష్, నేను అనుకున్నట్టే ఒక మంచి ఉద్యోగం సాధించాను. నీకు తెలుసు కదా, నేను మొన్ననే ఈ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాశానని. ఆ ఉద్యోగం నాకొచ్చినట్టు ఇప్పుడే మెయిల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. జాయినింగ్ డేట్ ఎప్పుడు? 15 రోజుల తరువాత జాయినింగ్ డేట్ ఇచ్చారు. వీళ్ళిద్దరి మాటలు కౌసల్య మరియు అక్కడే ఉన్న చుట్టాలందరూ వింటున్నారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకింతకు ముందే చెప్పానుగా, మనింటి కోడలు ఎంత చదువుకున్నా బయటికెళ్ళి పని చెయ్యకూడదని. అది కూడా పెళ్లి రోజునే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారేంటి? చూస్తున్నావా, చుట్టాలు మన చుట్టుపక్కల ఎంతమంది కూర్చున్నారో? అందరూ మనల్నే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలెందుకు? అయినా మనకేం తక్కువైందిరా? నువ్వు బానే సంపాదిస్తున్నావు, మీ నాన్నగారు కూడా సంపాదిస్తున్నారు. మనకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి. అలాంటిది కోడలు ఇంట్లో ఉండకుండా బయటికెళ్ళి పని చేస్తుందంటే ఎంత పరువు తక్కువ విషయం. అదేంటి రాజేష్, నువ్వు అత్తయ్యకి చెప్పలేదా నేను పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తానని? చాలాసార్లు నీకు ఈ విషయం చెప్పాను కదా. నువ్వేంటేం మాట్లాడకుండా అలా నిల్చున్నావు? మాట్లాడు. అలా నిలబడితే ఏమనుకోవాలి? ఇద్దరూ ఒక్క క్షణం ఆగుతారా? ఇప్పుడెందుకు ఆ మాటలన్నీ? పెళ్ళయ్యాక ఇవన్నీ చూసుకుందాం. పెళ్ళయ్యాక నన్ను ఉద్యోగం చెయ్యనివ్వకపోతే ఏం చేయమంటావు? ముందుగానే నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. నాకు క్లారిటీతో మీ ఇంట్లో అడుగు పెడితే మంచిదనిపిస్తుంది. ఇలా సగం సగంగా నేను అడుగు పెట్టాక ఇంట్లో కూర్చోబెడితే కష్టం కదా. ఇప్పుడే ఇలా మాట్లాడుతుందంటే తర్వాత పెళ్ళయ్యాక ఇంకా ఎలా ఉంటుందో. అవన్నీ కాదురా, నీకు మన ఇంటి పరంపర తెలిసి కూడా నువ్వెలా ఒప్పుకున్నావు? ఏంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఇంటి పరంపర అని మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కోడలైనా కూతురైనా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి బ్రతకడం నేర్చుకోవాలి. అలా వాదులాట మధ్యలోనే రాజేష్కి కీర్తికి వివాహం జరిగిపోతుంది. వివాహం చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టింది కీర్తి. మొదటి రోజు కదమ్మా నీది. ఈరోజు పాయసం వండేసి దేవుడి దగ్గర పెట్టు. తర్వాత ఏం చేయాలో చెప్తాను. అలా చెప్పగానే కీర్తి ఏమీ మాట్లాడదు. వంటగదిలోకి వెళ్లి పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టి దీపం వెలిగిస్తుంది. తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కీర్తి తన భర్త దగ్గరికెళ్ళి, ఒకసారి వెళ్ళి మీ అమ్మగారితో మాట్లాడండి. లేకపోతే మీ అమ్మగారు నన్ను జాబ్కి వెళ్ళనివ్వకపోతే ఎలా? వెళ్ళండి. మీరిలాగే ఇక్కడే కూర్చొనుంటే ఎలా? రూమ్లో కూర్చొని మీ ఫోన్ చూసుకుంటూనే ఉన్నారు. ఎందుకే అంత కంగారు పడుతున్నావు? నిన్ననేగా పెళ్ళయింది. ఒక 2-3 రోజులు ఆగు. అమ్మతో మాట్లాడతాను.
నువ్విప్పటి నుండే కంగారు పడకు. నేనేదో ఒకటి చేసి నువ్వు జాబ్కి వెళ్లేలా చేస్తాను. ఆగు కాస్త. కొత్త కోడలివి కదా, 2 రోజులు ఇంట్లో సరదాగా అందరితో నవ్వుకుంటూ కలివిడిగా ఉండాలి. ఈ భయంతోనే ఉన్నావంటే వచ్చిన చుట్టాలకి ఎలా ఉంటుంది చెప్పు? సరే అయితే మీరాగమన్నారు కాబట్టి ఆగుతాను. తర్వాత జాబ్ డేట్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇదైతే ఖచ్చితంగా చెప్పేస్తున్నా. అలా మాట్లాడుతుండగా కీర్తిని వాళ్ళ మావయ్య రఘురాం పిలుస్తాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కీర్తి వెళ్లిన కొద్దిసేపటికి కౌసల్య రాజేష్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా ఏం చేస్తున్నావు? పెళ్లి ఖర్చులన్నీ లెక్కేశావా? ఎంతయింది? వచ్చిన పెళ్లి కానుకలు కూడా ఇంకా మనం ఓపెన్ చేయలేదు. అవి ఓపెన్ చేసి ఎవరేమిచ్చారో చూడాలి. అవునమ్మా, చూడలేదు. పెళ్లి పనుల్లో బాగా అలసిపోయాను కదా. ఇదొక్కరోజే విశ్రాంతి దొరికిందని అలా పడుకున్నాను. పెళ్లి ఖర్చులు కూడా ఏం లెక్క వేయలేదమ్మా. సాయంత్రం లెక్క వేసి చెప్తాను. రేపు గాని ఎల్లుండి గాని గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేద్దాం అని చెప్పిన తరువాత కూడా కౌసల్య కదలకుండా అక్కడే నిలబడింది. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇంకేదైనా మాట్లాడాలా? ఏం ఆలోచిస్తున్నావు? కౌసల్య ఏమీ ఆగకుండా వెంటనే చెప్పటం మొదలెడుతుంది. కీర్తితో మాట్లాడావా అసలు? తనింకా ఉద్యోగానికి వెళ్తానని మారం చేస్తుందా? మన ఇంటి పరువు అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వే ఏదో ఒకటి చూడు. అమ్మా, నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. ఇవన్నీ ఆలోచిస్తుండగా 2 రోజుల్లో కౌసల్య కూతురు కావ్య ఇంటికొస్తుంది. అమ్మా, ఆయనకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందంట. ఇల్లు, పొలాలు, బంగారం అన్నీ తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు చేతిలో రూపాయి కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంటమ్మా అలా అంటున్నావు? మొన్న పెళ్లిలో అందరూ బాగా సంతోషంగా ఉన్నారు కదా, హఠాత్తుగా ఇదెలా జరిగింది? అప్పటికే చాలా నష్టపోయామమ్మా. బంగారం గట్రా ఏది పద్దు పెట్టకుండా అలా వచ్చి పెళ్లి చూసుకుని వెళ్ళిపోయాం. ఎక్కువ రోజులుండలేదు. మరుసటి రోజు ఆయన బంగారం అంతా తాకట్టు పెట్టేశారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఆయన బాధతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. బయటకెక్కడికి కూడా వెళ్ళట్లేదు. ఎవ్వరితో మాట్లాడట్లేదు. నాకు భయంగా ఉందమ్మా. మా అత్తగారేమో ఏదైనా జాబ్లో జాయిన్ అయి సంపాదిస్తే బెటర్ అంటున్నారు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏమో నాకు ఉద్యోగం చూపించాడు. నెలకి 1,00,000 రూపాయల జీతం. ఇప్పుడుండే పరిస్థితిలో ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? వెంటనే వెళ్లి పనిలో జాయిన్ అవ్వు. కావాలంటే ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడ్డాక మానేద్దులే. ఏంటమ్మా, మన ఇంటి పరువు కోసం ఆలోచించవా? కావ్య ఉద్యోగం చేయటమేంటి? అంతగా ఇబ్బంది అయితే చచ్చిపోవాలి గాని ఉద్యోగానికి వెళ్తామా ఏంటి? అదేంట్రా అవేం మాటలు? ఇంత పెద్ద సమస్య వస్తే పరువు కోసం ఆలోచిస్తామా ఏంటి? బతకడం కోసం ఆలోచించాలి. ఏంటమ్మా, కూతురు కష్టంలో ఉంటే పరువు ప్రతిష్ట గుర్తు రాలేదా? ఇప్పుడెందుకమ్మా అనటం లేదు? కోడలైనా కూతురైనా ఇంట్లోనే ఉండాలి, భర్త తెచ్చిందే తినాలి అని. రేపొద్దున మనకేదైనా కష్టం వచ్చిందే అనుకో, అప్పుడు మన దగ్గర నిలబడేది కోడలే. రేపొద్దున ఏదైనా జరగకూడనిది జరిగితే అప్పుడు మా పిల్లలకి ఏదైనా కావాలంటే తను బయటికెళ్ళి సంపాదిస్తేనే వస్తుంది. అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి. కష్టం విలువ తెలియాలి. అయినా నువ్వు కంగారు పడకు. నీ కూతురు జీవితంలో ఏం జరగలేదు. కావ్య నేను కలిసి వేసిన ప్లాన్ ఇది. ఏం జరిగిందో కౌసల్యకి పూర్తిగా అర్థమైంది. కోడలిని పనిలోకి వెళ్లకుండా ఆపదు. తర్వాత కీర్తి కూడా బయట పని చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది.